రేషన్ కార్డులకు సంబంధించి అర్హుల్లో చివరి వ్యక్తికి కూడా రేషన్ కార్డు. గ్రామ సభలపై అసత్య ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన. అర్హులైన వారిలో చివరి వ్యక్తికి కూడా రేషన్ కార్డు వచ్చే వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా వీరు ఒక మార్కెట్కి అయితే వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారన్నమాట. అప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ నెల 26 నుంచి 4 పథకాలను అమలు చేస్తున్నామని, వీటి కోసం గ్రామ సభలో నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తుంటే ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. అర్హులందరికీ కూడా ఈ 4 పథకాలు అందుతాయన్నారు. గ్రామ సభలో వెల్లడించే జాబితాలో పేరు లేనివారు ఆందోళన చెందకుండా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల్లో 72% పైగా ప్రజలకు రేషన్ కార్డులు అందుతాయని తెలిపారనమాట. మంత్రి తుమ్మల కూడా మాట్లాడుతూ, గత ప్రభుత్వం మాదిరిగా ఏసీ గదుల్లో కూర్చొని లబ్ధిదారులు ఎంపిక చేయట్లేదని, ప్రజల ముందుకెళ్ళి ప్రజల దగ్గరే చేస్తున్నామని, అందుకే ఎవరికైతే పేర్లు లేవో వారందరూ కూడా దరఖాస్తు అయితే చేసుకోమని మళ్ళీ చెప్తున్నారన్నమాట. సో లేని వారందరూ కూడా గొడవలు తగులు పెట్టుకోకుండా కొత్తగా మళ్ళీ దరఖాస్తులు అయితే చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తోంది. సో ఇదన్నమాట లేటెస్ట్ అప్డేటు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.